హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వేణీస్ కిచెన్. మిరియాల రసం ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ రసాన్ని సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఎవరికైనా ఒంట్లో జ్వరంగా ఉన్నప్పుడు, డైజెషన్ ప్రాబ్లం అనేది ఉన్నప్పుడు ఈ మిరియాల రసాన్ని ప్రిపేర్ చేయొచ్చండి. దీంతో ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టరు, అలా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికోసం ఒక 2 టమోటాలు తీసుకోవాలి, అలాగే కొద్దిగా చింతపండు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో చింతపండుని అలాగే ఈ టమోటాలని ఇలా 2 ముక్కలుగా చేసుకొని ఇలా మొత్తం కూడా టమోటాలు చింతపండు మొత్తం కూడా పేస్ట్ లాగా అంటే గుజ్జులాగా వచ్చేంత వరకు ఇలా మనం హ్యాండ్స్ తోటి ఇలా మెల్ట్ చేసుకోవాలండి. మొత్తం కూడా పేస్ట్ లాగా మెత్తగా అయిపోవాలి, మనకి ముక్కలుగా ఉండకూడదు. ఓకే అండి, ఇలా మెత్తగా పేస్ట్ లాగా మొత్తం గుజ్జులా అయిపోవాలి. ఓకే అండి, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా. రసానికి ఒక ప్యాన్ తీసుకుందాము. దానిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూను ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు, అలాగే 2 ఎండుమిర్చిని ఇలా 2 భాగాలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా ఈ పోపు అనేది కొంచెం వేగాలండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకు అయితే కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు, రసం కదా. ఈ కరివేపాకు వేయటం వలన రసం అనేది మంచి అరోమా వస్తుంది. కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం టమోటాని మొత్తం గుజ్జులా చేసుకున్నాం కదా, ఆ టమోటా పేస్ట్ అంతా కూడా ఈ పోపులో వేసుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మగ్గించుకోవాలండి, టమోటా ముక్కలు పేస్ట్ లాగా. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, రాళ్ళ ఉప్పు వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. మనకి రాళ్ళ ఉప్పు అనేది రసం కాబట్టి మొత్తం దానిలో కరిగిపోతుంది, టేస్ట్ బాగుంటుంది ఈ ఉప్పు వేస్తే. ఇప్పుడు ఈ మొత్తం కూడా మనకి బాగా మగ్గాలండి. ఇప్పుడు కొద్దిగా దీనిలో కారం, ఈ టమోటా ముక్కలు అనేవి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మనం ఆల్మోస్ట్ కొద్దిగా గ్రేవీ లాగా వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు రసానికి సరిపడా వాటర్ తీసుకోవాలండి. మనం ఎంత వాటర్ అయితే కావాలనుకుంటున్నామో రసానికి అంత వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ మొత్తం కూడా బాగా మరగాలండి. మనకి హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ లోపల మనం దానిలోకి మసాలా రెడీ చేసుకోవాలి కదా. కోసం 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా మిరియాలు, అలాగే కొంచెం ధనియాలు వేసుకొని మొత్తం ఇది పొడిలాగా దంచుకోవాలండి. మరీ మెత్తగా అవసరం లేదు, జస్ట్ కొంచెం ఇలా క్రష్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ ఒక్కసారి మనం మెత్తగా దంచుకోవాలండి. ఈ మసాలానే మనకి మొత్తం కూడా ఆ రసానికి రుచి అనేది వస్తుంది. ఓకే అండి, మాత్రం సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఇలా కాగుతున్న ఈ రసంలో ఈ మసాలా పొడి అంతా కూడా వేసుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా మనం ఒక 5 to 10 మినిట్స్ వరకు కూడా మనం ఇలా ఈ రసాన్ని బాగా వేడిగా కాగేంత వరకు ఇలా ఒక 10 మినిట్స్ వరకు ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వెయిట్ చేసుకోవాలండి. ఓకే అండి, రసం ఆల్మోస్ట్ మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది. ఓకే అండి, రెడీ అయిపోయింది రసం. వేడివేడిగా ఈ రసాన్ని మనం రైస్లోకి తింటే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టరండి, అంత టేస్ట్ ఉంటుంది. ఎలాంటి పచ్చడి కూర అయితే అవసరం లేకుండా. ఓకే అండి, ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం వేణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.